వై నాట్ 175 టార్గెట్ గా ఎన్నికల రణక్షేత్రంలోకి దూకుతోంది వైఎస్ఆర్సీపీ 175 స్థానాలు 25 లోక్సభ స్థానాల లక్ష్యంగా వ్యూహాలు రచిస్తోంది. సిద్ధం సభలతో యుద్ధానికి సయ్యన్న సీఎం జగన్ ఇక బరిలో నిలిచేదెవరో తేల్చేయనున్నారు. నేడు సీఎం వైఎస్ జగన్ ఇడుపులపాయలో 175 అసెంబ్లీ నియోజకవర్గాలు 25 లోక్సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించనున్నారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ మరోసారి ప్రభంజనం సృష్టించేందుకు సిద్ధమవుతోంది. పోరుకు సయ్యంటూ సిద్ధం సభలతో శ్రేణులను సన్నద్ధం చేస్తారు. సిద్ధం సభలతో వైఎస్ఆర్సీపీకి ఉన్న బలగం ఏంటో చూపించారు. అయితే ఇప్పుడు ఎన్నికల షెడ్యూల్ కంటే ముందే ఇడుపులపాయలో వైఎస్ జగన్ 175 అసెంబ్లీ నియోజకవర్గాలు 25 లోక్సభ స్థానాలకు వైఎస్ఆర్సీపీ అభ్యర్థులను ప్రకటించనున్నారు. సామాజిక సమీకరణాల నుంచి సామాన్యులకు అవకాశాలు కల్పించడం వరకు అనేక చారిత్రక అంశాలు అభ్యర్థుల జాబితాలో ఉండాలని సీఎం వైఎస్ జగన్ నిర్ణయించారు. దీంతో ఈ జాబితాపై ఆసక్తి నెలకొంది. సార్వత్రిక ఎన్నికల్లో చారిత్రక విజయం సాధించేందుకు వైఎస్ఆర్సీపీ పదునైన వ్యూహాలతో అడుగులు వేస్తోంది. గత ఎన్నికల్లో చిత్తూరు నుంచి శ్రీకాకుళం వరకు క్లీన్ స్వీప్ చేసింది. ఆంధ్రప్రదేశ్లో 151 అసెంబ్లీ స్థానాలు 22 ఎంపీ స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది. ఇప్పుడు కూడా అదే స్ఫూర్తితో అదే దూకుడుతో వైఎస్ జగన్ ఎన్నికల యుద్ధభూమిలోకి దూసుకువెళుతున్నారు. ఇప్పటికే అన్ని సర్వేలు మరోసారి వైఎస్ జగన్ ఏపీలో రాజకీయ సునామీ సృష్టించబోతున్నారని స్పష్టం చేస్తాయి. ఎన్నికలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విశ్వసనీయతకు ప్రామాణికంగా మార్చారు. గత ఎన్నికల్లో మేనిఫెస్టోలు ఇచ్చిన హామీలను 99% అమలు చేసి ఎన్నికలకు వెళుతున్నారు. ప్రజలకు అత్యంత పారదర్శకమైన లంచాలు లేని పాలనను ప్రతి ఇంటి ముంగిటకు తీసుకువెళ్లిన ఏకైక ప్రభుత్వంగా నిలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు రాజకీయ, సామాజిక, ఆర్థికంగా చరిత్ర ఎన్నడూ చూడని రీతిలో అత్యుత్తమ ప్రాధాన్యమిచ్చారు. రాష్ట్రాన్ని ఓవైపు సంక్షేమంతో ప్రతి కుటుంబం అభివృద్ధి చెందేలా చేస్తూ రాష్ట్రం పారిశ్రామిక, వాణిజ్య, ఎగుమతులు, విద్య, వైద్య రంగాలలో అత్యుత్తమంగా నిలిచే స్థాయిలో పరిపాలన అందించారు. 2,70,000 కోట్లకు పైగా నిధులు నేరుగా ప్రతి కుటుంబం ఖాతాలు జమ చేశారు. కళ్ల ముందు స్పష్టంగా కనిపిస్తున్న విజయాన్ని అందుకోవడానికి ఒక్కొక్క అడుగు సునాయాసంగా వేసుకుంటూ దూసుకు వెళుతున్నారు. ప్రజలే శ్రీకృష్ణుడిగా, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అర్జునుడిగా వీరోచిత పోరాటాన్ని ఆవిష్కరించారు. అభ్యర్థుల ప్రకటనతో టాప్ గేర్ అందుకోనున్న జగన్నాథ రథచక్రాలు ప్రచారం నుంచి పోలింగ్ వరకు అంతే స్పీడ్లో ముందుకు సాగనున్నాయి. రెండోసారి ముఖ్యమంత్రిగా పరిపాలనా రాజధాని విశాఖపట్నంలో ప్రమాణ స్వీకారం చేస్తారని ప్రకటించి మరీ ఎన్నికలకు సిద్ధం కావడంతో ప్రజల్లోనూ రాబోయే ఫలితాలపై స్పష్టత వచ్చేసింది.